9వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు 9వ వచనం వరకు చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 10 కూడా. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యము గల భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయవాడా. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దీన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశం పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరినీ మాకును ఈ దినము సిగ్గే తగ్గి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణలు దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తలను అందరం కలిసి చదువుకున్న 10వ వచనం. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చను కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. యోనా గ్రంథము 9:10 అందరం కలిసి చదువుకున్నాం. 9:10 యోనా 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అందరూ కళ్ళు మూసుకోండి, తలల మీద వస్త్రాలు వేసుకోండి. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవా, నీ పాదములకు స్తోత్రాలు. కృపగలిగిన నామములో ఇంతవరకు కనికరించిన దేవుడివై ప్రభువా దేవా తండ్రి, నీ కృపాస్థాన్ని బట్టి నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. ఒప్పుకోలు ప్రార్థనకు కొరకై కూడి వచ్చాం ప్రభువా తండ్రి. సరైన అవగాహన కలిగి ఒప్పుకోవడానికి కృప దయచేసి పెట్టమని సందులో సాగిలపడుతూ చదవని లేఖన భాగాలు మా కొరకై వివరించి పెట్టమని సందులో సాగిలపడుతూ మా రక్షణకర్త మా విమోచకుడు యేసు ప్రభువు ధనిక నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా చదివిబడినటువంటి లేఖన భాగములలో నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ఒప్పుకోవడం అంటే అది మన దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి మనం కూడా ఒప్పుకోవడానికి వచ్చాం.
ఒప్పుకోవలసిందే కానీ కప్పుకోవడానికి వీల్లేదు. పొరపాట్లు ఉన్నాయా లేవా అనేటువంటి చూస్తే ప్రతి ఒక్కడు కూడా పొరపాటు చేసేటువంటి వాడుగానే ఉన్నాడు. ఒకవేళ విశ్వాసి అయినా పొరపాటు చేయకుండా ఉండే మానవుడు లేడు. మానవుడు ఏదో ఒక పొరపాటు చేస్తాడు. ఆయన తత్వం అది. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే అంటే పాపిగా ఉన్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మనం చేయాల్సింది ఒప్పుకోవడం అనేటువంటిది చాలా మంచి సుగుణం. అన్నిటికంటే ఒప్పుకోవడం అనేటువంటిది ప్రభు పాదాల మీద పడి సాగిలపడి సాష్టాంగపడి, ప్రభువా నా బతుకు ఇది, నా క్రియలు ఇవి, నా ప్రవర్తన ఇది, నా మాటలు ఇవి, నాకు నడవడి ఇది, నా ఆలోచనలు మంచివి కావు నాయన, అని క్షమించు నాయన అని ఒప్పుకోవడం అనేటువంటిది. చాలామంది ఒప్పుకోలు ప్రార్థనలో ఆరాధిస్తున్నానంటారు. ఒప్పుకోలు ప్రార్థనలో కూడా ఆరాధిస్తున్నాను అనకూడదు. ఒప్పుకుంటున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తూ యేసునామంలో ఒప్పుకుంటున్నాను తండ్రి అని చెప్పాలా. ఒప్పుకుంటాం. మనం ఏమై ఉన్నామో పక్కోళ్ళు అనుకుంటారేమో, మనం ఒప్పుకుంటే పక్కోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. నాట్ ఎట్ ఆల్. పక్కోళ్ళ గురించి నువ్వు ఒప్పుకోట్లే. దేవుడే కనపడాలి నీకు, దేవుడే కనపడాలి. నీ ఒప్పుకోల్లో కానీ, నీ ప్రార్థనలో కానీ, నీ ఆరాధనలో కానీ దేవుడే పక్కంటోళ్ళు కనపడకూడదు. అలాగైతేనే ఆయన నువ్వు ఒప్పుకున్న దాన్ని అంగీకరిస్తాడు. చేయాలనుకున్నటువంటి కీడు చేయక మాని మేలే చేసేవాడిగా ఉంటాడు. ఎందుకంటే మనం కీడు చేసేటువంటి వారం. దేవుడు కూడా కీడు చేయాలనుకుంటాడు. నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ కీడు చేయాలని దేవుడు అనుకుని మానేసి మేలు చేసేటువంటి వాడిగా ఉంటాడు. దేవుని లక్షణాల్లో, దేవుని వ్యక్తిత్వంలో ఎక్కడ కూడా కీడు చేసే తత్వం లేదు. దేవునికి కీడు చేసే తత్వం లేదు. మేలు చేయటమే కానీ కీడు చేయటం లేదు. తాను పొడుస్తున్నటువంటి, కరుస్తున్నటువంటి, కొడుతున్నటువంటి, ముళ్ళ కిరీటం పెడుతున్నటువంటి, కొరడాలతో కొడుతున్నటువంటి, మేకులు బాకులు గుచ్చుతున్నటువంటి ముఖాన్ని ఉమ్మివేస్తున్నటువంటి వారిని వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. క్షమాబుద్ధి కలిగిన వాడు దేవుడు, క్షమించే తత్వం కలిగిన వాడు. అయితే మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే తప్ప నిన్ను క్షమించాడు. అందుకని ఇక్కడ అన్నాడు, నేను నా దేవుని ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకం చేయవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యోదయ దేశం అంతటికి చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలు, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై తన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. పాపులము, దుష్టులము, చెడుతనము చేసిన తిరుగుబాటు చేసినట్టు. అది అలా ఒప్పుకోవాలి. పాపులమును ఏమంటున్నాడు? పాపులమును, దుష్టులమును, చెడుతనము చేసిన వారు, తిరుగుబాటు చేసినటువంటి వారం మేము. వాళ్ళే ఒప్పుకుంటుంటే మనం ఒప్పుకోమా? మనం పాపులం కదా, దుష్టులం కాదా, దుర్మార్గులం కాదా, తిరుగుబాటు చేయలేదా దేవుడి మీద? ఎప్పుడు తిరుగుబాటు చేయలే. దేవుని మాట వినకపోతే తిరుగుబాటు చేసినట్టే. యెషయా గ్రంథం 1:3 ఏమంటున్నాడు? ఎవడన్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను పెంచుతున్నాను, పెద్దవాళ్ళని చేస్తున్నాను, వాళ్ళు బాగోగులు నేను చూసుకుంటున్నాను, వాళ్ళు మాత్రం నా మీద తిరగబడుతున్నారు.
ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఇశ్రాయేలీలకి తెలివి లేదు. నా జనులు యోచింపరు. గాడిదకు ఉంది తెలివి, ఎద్దుకుంది తెలివి. నేను చేసుకుని నా స్వరూపాన్ని ఇచ్చి, నా రక్తాన్ని ఇచ్చి, నా ప్రాణాన్ని ఇచ్చి చేసినటువంటి మనిషికి మాత్రం బుద్ధి లేదు. గాడిదకేను ఎద్దుకు ఉన్న మంచితనం. కాబట్టి ఆయన వాపోయేటువంటి వాడుగా ఉంటున్నాడు. 7, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారం, సిగ్గు చేత ముఖం ముడుచుకుని పోయేటువంటి వారం. నువ్వు ఒక్కడవే నీతిమంతుడివి. మేము నీ మీద తిరుగుబాటు చేసితమే, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివే. 9, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితమే, అయితే ఆయన కృపా క్షమాపణలను గల దేవుడై ఉన్నాడు. అది మంచి మాట. అది కృపా క్షమాపణలు కలిగిన దేవుడు. ఎలాంటి వాడైనా కృపా మీ మాటల్లో ఈ మాటలు రావాలి, మీ ఒప్పుకోలులో ఈ మాటలు రావాలి. గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కృపా క్షమాపణలు కలిగిన, కృప చూపించే దేవుడు, క్షమించే దేవుడు. ఎప్పుడు? ఒప్పుకున్నప్పుడు. ప్రభువా నీవు కృపాక్షమాపణలు కలిగిన దేవుడు కనుక నేను దుష్టుడను, పాపులము, దుష్టులము, చెడుతనముందు ప్రవర్తించిన తిరుగుబాటు చేసేటువంటి వారం. నీవైతే నీకు విరోధముగా ఏమి చేసినప్పటికీ కూడా కృపా క్షమాపణ కలిగిన దేవుడవు నీవే. కాబట్టి తన దాసులు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకుని వాళ్ళని సెలవిచ్చాను, కానీ మేము మా దేవుడని యెహోవా మాట వినకపోతేమే. విన్నాము కానీ ఇటు విన్నాము, ఇటు వదిలేసాము. విన్నాము కానీ ఇక్కడే ఉంది, లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే హృదయంలో దేవుని మాట ఎక్కడెక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి దేవుని మాట? నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉండాలి. నీ యొద్ద ఉండాలి, నీ నోటులో ఉండాలి, అది లోపలికి వెళ్ళాలి. హృదయములో ఉన్నది ఏం చేయాలంటే నీ ప్రవర్తనని, నీ నడవడిని, నీ యొక్క మాట తీరుని, నీ యొక్క నడవడి నైజము అదంతటి మార్చేసేయాల. అప్పుడే భక్తి అంటే మందిరానికి వచ్చి ముసుగేసుకొని, లేకపోతే చాపలు వేసుకొని, లేకపోతే ఫ్యాన్లు వేసుకొని కూర్చోవటం భక్తి కాదు. ఆరాధన చేయడం భక్తి కాదు. ప్రార్థన చేయడం భక్తి కాదు. భక్తి ఏంటండి? భక్తి అంటే వాక్యానుసారముగా నడుచుకోవడం. వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా ప్రవర్తించడం భక్తి. అంతేగాని ప్రార్థన చేస్తే అయిపోదు. భక్తి అందో నీ బ్రతుకేంటి? నీ సాక్ష్యం, నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? నా సంఘంలో కాదు, దేవుని యొద్ద. దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి? నీ గురించి దేవుడు చెప్పే సాక్ష్యం ఏంటి? ఏబుతో ఏబు చెప్పాడు, ఏబుని గురించి చెప్పాడు దేవుడు. యథార్థవర్తుడును, న్యాయవంతుడును, నీతిమంతుడై ఉండి చెడుతనమును అసహ్యించుకునేవాడు. అది భక్తి అంటే. చెడుతనమును అసహ్యించుకున్నవాడు భూమి మీద ఇతని వంటి వాడు ఒక్కడును లేడు. ఎవరు చెప్పారు ఇది? అది సాక్ష్యం అంటే. అది సాక్ష్యం. నేనైనా, నువ్వైనా, ఎవరైనా సాక్ష్యం అంటే అలాగా ఉంటే తప్ప భక్తికి అది అర్థం. సాక్ష్యం ఉండాలి. మిగిలిన చేసేటువంటి, నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నువ్వు ఇస్తున్నావు, అన్యులు కూడా వాళ్ళ గుడులకి చాలా ఇస్తున్నారు. నువ్వు డబ్బులు ఇస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, వాక్యం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. బట్
క్రమబద్ధమైన జీవితం, సాక్షార్థమైన జీవితం, అది భక్తి అంటే. అలా లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రభువా, నా పరిస్థితి బాగోలేదు, దుష్టత్వము కలిగిన వాడిని, సిగ్గు కలిగినటువంటి వాడిని, ముఖ వికారం చేయబడినటువంటి వాడిని. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఇంకాసేపు నా చేయాలంటే దుష్టులమైన మేము, పాపులమైన మేము, దుష్టులమైన మేము, చెడు నడత కలిగినటువంటి మేము, తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగిన మేము, మా ముఖ వికారము చేత మాకు సిగ్గే తగి ఉన్నది. మీరు అది అయ్యా యాజకులను, పెద్దలను, అనేక మందిని చేసావు కానీ, మాకు ఇచ్చావు కానీ, అధికారులను ఇచ్చావు కానీ, వాళ్ళు చెప్పిన మాట మేము వినలే. వాళ్ళు చెప్పిన మాట మేము దాన్ని కూడా ఒప్పుకోవాలి. ప్రవక్తలు, యాజకులు, అధిపతులు వీళ్ళు చెప్పినటువంటి మాట మేము వినలేదు. అందుకని అంటున్నాడు, ఎందుకని మేము ఇంకా బతికున్నామంటే, మేము తిరుగుబాటు చేసే స్వభావం కలిగిన వారం అయినప్పటికీ ఇంకా మేము ఇలాగా ఉన్నామంటే దానికి అర్థం ఏంటంటే కృపా క్షమాపణలు కలిగిన దేవుడవు. ఎంత మంచి మాట అది! కృపా క్షమాపణలు కలిగిన దేవుడు. అవి ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర, లేకపోతే మనం ఎప్పుడో నాశనం అయిపోతాం. అందుకని అంటున్నాడు ఇక్కడ 18 చదువు. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము గాని మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవా, మా స్వనీతి కార్యములను బట్టి మేము ప్రార్థన చేయట్లేదు కానీ నీ గొప్ప కనికరమును బట్టి. ఇందాకేమన్నాడు? కృపా క్షమాపణలు కలిగిన. ఈ మాటలు నేర్చుకోవాలా, ఈ మాటలు మనసులో పెట్టుకోవాలా. కృపా క్షమాపణలు కలిగిన దేవుడవు. ఇక్కడ ఇంకేమంటున్నాడు? కనికరము కలిగిన దేవుడు. నా స్వనీతి కార్యమును కాదు, నీ కనికరమును బట్టి, నీ కనికరమును బట్టి మేము ఇలా ఉన్నాం కానీ మా స్వనీతి కార్యములను బట్టి కాదు. మా స్వనీతి ఎలాంటిది? మురికి పేలికలు, మురికి గుడ్డలు లాంటిది. కాబట్టి అది కాదు ప్రభువా అని అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. రండి యోనాకు రండి, యోనా దగ్గర రండి. యోనా 9. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మాని. ఏమిటున్నాయంట? దుర్మార్గము. ఇందాకేంటి? దుష్టత్వము, చెడుతనము, పాపము, తిరుగుబాటుతనం ఉన్నాయి మనకి. ఆయనకే ఉన్నాయి. కృపా క్షమాపణలు కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. ఈ మాటలు మన నోట ఆ మాటలు రావాలి. ఇక్కడేమంటున్నాడంటే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేలే. దుర్మార్గులు, బలాత్కారులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు? దుర్మార్గులు, బలాత్కారులు. మనం కూడా విడచి బలాత్కారమును మానివేయవలెను. తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టు కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా వేడుకొనవలెను దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. అప్పుడు ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మాట ఇచ్చిన కీడు చేయకుండా మానేశాడు. ఎందుకని? అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ప్రభువా, మేము దుర్మార్గులమే, పాపులము, దుష్టులము, చెడు నడత కలిగిన వారము, ఎదురు తిరిగే స్వభావం కలిగిన వారం, మమ్మల్ని క్షమించు ప్రభువా అంటే అవి ఆలకించాడంట దేవుడు. ఆయన చేయాలనుకున్నటువంటి కీడు చేయక మానెను. కాబట్టి మనం కూడా
ప్రభు సన్నిధిలో ఒప్పుకోవలసినటువంటి వారంగా ఉంటుంది. మన దగ్గర ఏముందో, మనం ఏ విషయంలో పడిపోతున్నామో, ఏ విషయంలో చెడిపోతున్నామో రోజు ఒప్పుకోవాల్సిందే, రోజు ఒప్పుకోవాల్సిందే. పడుకునేటప్పుడు పగలంతా కూడా నీకు తెలియకుండా చేసినవి చాలా ఉంటాయి. నీ ఆలోచనలో, నీ మనస్సుల్లో, నీ నడకలో, నీ పడకలో, నీ సమస్తములో ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దాన్ని నీ గురించి తప్పుడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటిని బట్టి పడుకునేటప్పుడు ప్రభువా నన్ను క్షమించు, ఇది నాన్న నేను ఎక్కడ తప్పిపోయానో, ఎక్కడ చెడిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ జారిపోయానో, ఎక్కడ నీ మనస్సుని నొప్పించానో, గాయపరిచానో నన్ను క్షమించు నాయన అనేది క్షమాపణ ఒప్పుకోలు. అది మంచి మనస్సు. ఒక విశ్వాసికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒప్పుకోవడం అనేటువంటిది. రండి 1వ సమూయేలు కొన్ని లేఖన భాగాలు చూసుకుని వెళ్ళిపోదాం. 1వ సమూయేలు 1వ సమూయేలు 7వ అధ్యాయం 1వ సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం. అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడై నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. ఎవరి పక్షంగా? మీ పక్షంగా. దీన్ని ఏమంటారు? ఇతరుల పక్షంగా మనం ప్రార్థన చేస్తే దాన్ని ఏమంటారు? విజ్ఞాపనము అంటారు. కాబట్టి మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాము అని చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? అన్న ప్రార్థన చేయండి అన్నా కూడా ప్రార్థన చేయకుండా మర్చిపోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు పిలిచి మీ పక్షంగా నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తాను అంటున్నాడు. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. ప్రభువా నీ దృష్టికి మేము పాపాత్ములమే అని ఒప్పుకున్నారండి. ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినేటప్పుడు ఫిలిష్తీయులు సర్దారులను ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించున్నట్లుగా మా కొరకు ఆయన ప్రార్థించుట మానవద్దు అని సమూయేలుతో చెప్పారు. అయ్యా, ఫిలిష్తీయులు మా మీదకి వస్తున్నారు, చాలా గొప్ప సైన్యం వస్తున్నారు, కాబట్టి ఆ సహోదరిని కొంచెం కాళ్ళు ముడుచుకొని కూర్చోండి, కాళ్ళు చాపుకోకండి, పాదాలు డయాస్కి ఎదురుగా దేవునికి ఎదురుగా పెట్టి కూర్చోవటం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి నిద్రపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవద్దు, కొంత సమయం మెళకువ కలిగి ఉందాం. రండి. ప్రార్థన చేయటం మానవద్దు మా కొరకు అని చెప్పారు. అప్పుడు 12వ వచనంలో అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టండి. సహాయము చేసే దేవుడు. ఫిలిష్తీయుల దండు నుండి, శత్రు దాడి తాకిడి నుండి తప్పించగలిగినటువంటి దేవుడు ఆయన. మన శత్రువు కూడా ఉన్నాడు. ఎవరో మన శత్రువు? సాతానుడు, అంధకార సంబంధమైన అధికారము, లోకనాథులు, ఆకాశమండలమందున దురాత్మల సమూహము మనకి శత్రువులు. ఆ యొక్క శత్రువులు కనపడరు. మామూలు శత్రువులైతే తుపాకులు వేసేదని కోయచ్చు, కనిపించరు, ఎక్కడున్నారో తెలియదు. తెలియకుండా మన మీద దాడి. జాగ్రత్తగా ఉండకపోతే అలాంటి పరిస్థితులు వస్తాయని అక్కడ చెప్పబడుతూ ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం
14, 7:14. పేరు పెట్టబడి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఆ, ప్రార్థన చేసి ఆ. నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆ, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని ఆ. వారి పాపమును క్షమించి ఆ. వారి దేశమును స్వస్థపరచుదును. అది మొట్టమొదట ఏం చేయాలంట? తమ్ము తాము తగ్గించుకోవడం, దీన మనస్సు కలిగినటువంటి వారుగా ఉండడం. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవడం, దీనులుగా ఉండాలి, తగ్గించుకోవాలి. అహంభావం, అహంకారం అలాంటి వాళ్ళని దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడంట? ఎక్కడి నుంచి చూస్తాడు? దీనులకు కృప అనుగ్రహిస్తాడు, అహంకారులను దూరం నుండి చూస్తాడంట. అహంకారులు, గర్విష్ఠులు వీళ్ళు ఉంటారా, వాళ్ళని దూరం నుంచి చూస్తాడంట. మనం అలా ఉండకూడదు, అహంకారులుగా ఉండకూడదు, గర్విష్ఠులుగా కూడా మనం ఉండకూడదు. అందుకని తగ్గించుకొని, తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గం విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయు బడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును. ఏమిటంటుంది? ఆ ప్రార్థన మీద నా కను దృష్టి నిలుస్తుందండి. నేను చూస్తూ ఉంటాను, మీరు చేసే ప్రార్థనే నేను చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. ఇంకేమన్నాడు చూడండి, నా చెవులు దానిని ఆలకించును. మీరు చేసే ప్రార్థనలు, ఒప్పుకోలులు చూస్తూ ఉంటాడు, ఆయన చెవులతో ఆలకిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా మనం మాటలు కుదుర్చుకుని రావాల్సిన వారంగా. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని నా పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యం దాని మీద ఉండును. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని ఉన్నాయని చెప్పాడు? నా చెవులు, నా కన్నులు, నా మనస్సు. దృష్టి అంటే కన్నులే కదా. కాబట్టి ఎన్ని? 3 ఉన్నాయంట. ఒకటేంటి? నా కన్నులు, నా చెవులు, నా మనస్సు ఈ మందిరం మీద ఉంటాయి. ఈ మందిరంలో ప్రార్థన చేసేవారి మీద ఉంటాయి, ఆ తగ్గించుకున్న వాళ్ళ మీద ఉంటాయి అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఎన్నైనాయి? ఒకటి, కృప క్షమాపణలు కలిగిన దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, ఇంకా చూచే దేవుడు, వినే దేవుడు, మనస్సు మన మీద పెట్టే దేవుడు. ఆయన ఉండగా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రభువా, నువ్వు చూసే దేవుడు అయ్యా, నువ్వు వినే దేవుడు, నీ మనసు నా మీద ఉంచే దేవుడు అయ్యా. నేను పాపాత్ముడను, దుష్టుడను, చెడుతనము చేసినటువంటి వాడను, ఎదురు తిరిగినటువంటి వాడను. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయను ఆయన అనే మాటలు నోటికి రావాలి మనకి. కాబట్టి ఆ విధంగా మనము సిద్ధపరచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. యెషయా గ్రంథం 55, యెషయా గ్రంథం 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. భక్తిహీనుల మార్గం బాగలేదు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? విశ్వాసులు చూసాం, అవిశ్వాసులు చూసాం, కానీ భక్తిహీనులు ఎవరండి? రక్తహీనులు అంటే ఏంటి? రక్తహీనులు అంటే రక్తం లేదనే. రక్తహీనులు అంటే రక్తం ఉంది కానీ తక్కువ ఉంది. భక్తిహీనులు అంటే ఏంటి? భక్తి ఉంది అందుకని తక్కువ ఉంది. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. నీ భక్తిహీనతలోనికి దిగజారేటువంటి పరిస్థితి ఏదైతే వచ్చిందో ఆ మార్గాన్ని విడిచిపెట్టు. భక్తిహీనుడు వెళ్ళే మార్గం మంచిది కాదు, దుర్మార్గుడు వెళ్ళే మార్గం మంచిది కాదు, చెడుతనము చేసేటువంటి వాడు వెళ్ళే మార్గం మంచిది కాదు, తిరుగుబాటు చేసేవాడి యొక్క మార్గం మంచిది కాదు. మానవలేను ఏమంటున్నాడు? భక్తిని తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలేను. దుష్టులు, ప్రభువా నా తలంపులు మంచివి కాదు, నా మార్గం మంచిది కాదు,
నడవడి మంచిది కాదు నాయన, నన్ను క్షమించు అని చెప్పేదే ఒప్పుకోలు. నా మార్గం మంచిది కాదు, నా నడవడి మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు. ఎందుకని? నేను దుష్టుణ్ణి, చెడు నడతలను నడిచేటువంటి వాడిని, నాలో మంచి ఏదీ లేదు. నువ్వు శిక్షిస్తే శిక్షకి పాత్రుణ్ణే, అయితే నువ్వు కృప క్షమాపణలు కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు, దీన మనస్సు కలిగిన దేవుడవు, మొర్రపెట్టినప్పుడు క్షమించే దేవుడవు, కీడు చేయక మానుకునే దేవుడవు అని అక్కడ చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మనము ప్రభు దాన్ని బట్టి మన తలంపులు, మన యొక్క విషయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. ఇర్మియా గ్రంథం 3:12. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఏంటంటే పేరు ఇశ్రాయేల్, ద్రోహిని, ద్రోహము చేసేటువంటి ఇశ్రాయేలు. ఓ ద్రోహి, ఓ ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎల్లగూడని మార్గంలో వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిరుగు, పీచే మూడ్, అబౌట్ టర్న్, వెనక్కి తిరుగు, నీ మార్గం మంచిది కాదు. ఓరి ద్రోహి, ఒక ద్రోహిని చెప్పండి మీరు. ఏంట? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? ద్రోహం అంటే ఏంటో తెలుసా? మంచిగా ఉండి గోతులు తవ్వేటువంటిది ద్రోహి అంట. ముద్దు పెట్టుకొని, ప్రేమగా నటించి ముద్దు పెట్టుకొని శిలువకు అప్పగించినటువంటి వాడు ద్రోహి. ద్రోహము అక్కడ అంటాడు, ద్రోహము చేత సంపాదించిన రోకలు విసిరి పారేశాడంట. ద్రోహము చేత సంపాదించిన రోకలు విసిరి పారేశాడంట. కాబట్టి ద్రోహి ఇక్కడ అంటున్నాడు మంచి మాట, ద్రోహినగు నేను, ద్రోహినివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. యెహోవాకు మీ మీద నా కోపము పడనీయ. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడు కోపించువాడను కాను. ఇదే వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్నిటితో కలుసుకొనుటకు నీవు అటు ఇటు పోయినా నీ దోషము ఒప్పుకొనము. అది నీ దోషం ఒప్పుకో, కప్పుకోకు. ఓ ద్రోహి, నేను కృప కలిగిన వాడను కాబట్టి, కోపము చూపించేవాడని కాదు కాబట్టి నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేశావు. నా మాటను అంగీకరించలేదు నువ్వు. నీ దోషమును ఒప్పుకొనుము. 14 భ్రష్టులకు పిల్లలారా. ఇంకోటి ఏమన్నాడు? భ్రష్టులకు పిల్లలారా, ద్రోహులారా, దుష్టులారా, చెడుతనము చేసేవాళ్ళారా, ఎదురు తిరిగేవాళ్ళారా, ఎన్ని మాట్లాడినాడో చూసారా? అవన్నీ మనం మనసులో పెట్టుకొని ప్రభువా ఇది నా బతుకు అని మనం ఆయన దగ్గర ఒప్పుకోవాల్సినటువంటి వారము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేసేదను. అది భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఆయన చేతుల్లో మన అవిశ్వాసం ఏదైతే ఉందో, దేన్నైతే నమ్మకుండా ఉంటున్నామో, ఏ వాక్యాన్ని భద్రం చేసుకోలేకపోతున్నామో, ప్రార్థన గంభీరంగా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నామో, అవన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడగవలసినటువంటి వారంగా ఉంటున్నాం.
ఇర్మియా 4:14. ఇర్మియా 4:14. నీవు రక్షింపబడినట్లు, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. అది ఏముందంట? హృదయంలో చెడుతనం ఉంది. ఏముందంట? చెడుతనం. నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగేసుకో. దేంతో? కలువరి శిలువ రక్త ధారలతో కడిగేసుకో. నీ హృదయాన్ని మొట్టమొదటి కడుక్కో. నా కుమారుడా, నీ హృదయము నాకెమ్ము. ఏం చేసుకుంటావు ప్రభువా? నా రక్తముతో కడిగి శుద్ధి చేస్తా. నీ దగ్గర నుంచి కోరేది నాది ఏమీ లేదు. నీ డబ్బు అక్కర్లేదు, నీ సమస్తం ఏది అక్కర్లే నాకు. నీ హృదయం ఇవ్వు. ఎందుకంటే నీ హృదయం మంచిది కాదు. నీ హృదయం నిండా పాపం ఉంది. ఆ పాపము అంతా కూడా కడగాలంటే నీ హృదయం నాకు ఇస్తే చాలు, నేనేమో కోరను. ఎంత మంచి దేవుడు అండి. హృదయాన్ని అడుగుతున్నాడు కడిగి శుద్ధీకరించడానికి. రక్తం ఎక్కడదండి? ప్రాణం పోతే కానీ రక్తం రాదు. రక్తంలో ప్రాణం ఉంది. రక్తధారలు చిందించాడు. 6.5 లీటర్లు రక్తం కారిందంట. ఆ రక్తధారలతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క హృదయాన్ని కడగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రక్తం అది. ఎంతమంది కోరుకున్నా కూడా అది ఆస్వాదించగలిగినటువంటి వాళ్ళుగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉంది. ఇంకేమన్నాడు? ఇన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. 18 చదువు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించేదను. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయం చేదుగా ఉన్నది కదా, నీ హృదయం అంటుచున్నది కదా. నా మాటలు నీకు చేదుగా ఉన్నాయి కదా. నీ చెడుతనము, నీ ప్రవర్తన, నీ క్రియలు మంచివి కావు. నా మాటలు నీకు చేదుగా ఉన్నాయి కదా అంటున్నాడు. 22. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు. ఎలాంటి వాళ్ళంతా? అవివేకులు, మూఢులు, ద్రోహులు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు? అవివేకులు, మూఢులు, ద్రోహులు, దుష్టులు, ఎదురు తిరిగేవాళ్ళు, చెడుతనం చేసేవాళ్ళు, కీడు చేసేటువంటి వాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. అది ఏం చేస్తారంటే వాళ్ళు కీడు చేయటం తెలుసు, బాగా తెలుసు. కీడు అనే పుస్తకం బ్రహ్మాండంగా చదివేశారు. కీడు అనే పుస్తకాన్ని చక్కగా చదివారు. మేలు చేయాలనేటువంటి పుస్తకాన్ని మాత్రం వాళ్ళకి తెలియదు. ఒక్క అక్షరం కూడా తెలియదు. కీడు మాత్రం ఆలోచించకుండా చేయవచ్చు. ఎవరికైనా కీడు చేయాలంటే చక్కగా చేయొచ్చు. కానీ మేలు చేయాలంటే కొంచెం శ్రమపడాలి, కష్టపడాలి, సమర్పణ కావాలి. అలాగా ఉంది. కాబట్టి మాకు టైం అయిపోయింది. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. మనము ఒప్పుకునేటువంటి ఒప్పుకోలు చెప్పబడినటువంటి లేఖన భాగాలన్నిటినీ నేను దుష్టుడను, ద్రోహిని, చెడుతనము కలిగినటువంటి వాడిని, ఎదురు తిరిగేటువంటి వాడిని, ముఖ వికారము చేసుకునేటువంటి వాడిని, కీడు చేసేవాడిని, మేలు చేసేవాడిని కాదు, ఇలాంటి వాడిని. ప్రభా, నువ్వైతే కృప క్షమాపణలు కలిగిన దేవుడవు, ఇంకా కనికరము కలిగిన దేవుడవు. నీవు మందిరములో నీ మనస్సు, నీ చెవి, నీ కన్ను అన్నీ నన్ను చూసేటువంటిదిగా ఉంది. నన్ను క్షమించగలిగినటువంటి మంచి బుద్ధి, మనస్సు కలిగిన దేవుడు నాయన. నన్ను క్షమించు నాయన. నా బతుకు మంచిది కాదు. భక్తిహీనుల మార్గంలో వెళ్ళిపోతున్నాను. నేను చెడు నడతలుగా నడిచేటువంటి వారి మార్గంలో వెళుతున్నాను. తిరిగి రా వెనక్కి అని పిలుస్తున్నాం. నేను తిరిగి రావడానికి, క్షమాపణ కోరుకోవటానికి నీ కృప దయచేసాయి అని చెప్పుకునే దాన్ని బట్టి యోనా నీనెవె వాసులు ఏం చేశారు? చెడుతనమును మానివేసి
గోనె పట్ట కట్టుకొని ఆ బూడిదలో కూర్చొని రాజు దగ్గర నుంచి పశువు దాకా పశ్చాత్తాపడ్డారు. దేవుడు చేస్తానన్న కీడు చేయక మానెను. ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆ తర్వాత చెప్తాడు చూడండి ఆ మాట పైన రెండో భాగంలో జాలి కనికరము అక్కడ నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృప కలిగిన దేవుడు. ఎన్ని మాటలు మాట్లాడాడు చూసారా? 4 లక్షణాలు చెప్పాడు అక్కడ. ఏమిటి? కటాక్షము కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు, బహుశాంతము కలిగిన దేవుడవు, అత్యంత కృప కలిగిన దేవుడు నాయన. అందుకే నువ్వు ఎంత పాపులనైనా క్షమించుతున్నావు వీళ్ళని. నేనివే వాసులందరినీ కూడా క్షమించిన దేవుడు. నిన్ను నన్ను క్షమించడా? కాబట్టి ఒప్పుకుందాం రండి. క్షమించు